హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సలార్ మూవీ నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ప్రొడక్షన్ ప్రభాస్ తో వరుస సినిమాలు నిర్మించేందుకు రెడీగా ఉంది. హోంబలే ప్రొడక్షన్ ప్రభాస్ తో 3 సినిమాలు నిర్మించనుంది. మొదటిది సలార్ 2, రెండోది ప్రశాంత్ వర్మ మూవీ కాగా మూడోది హనురాఘవపూడి మూవీ. లేటెస్ట్ గా హోంబలే ప్రొడక్షన్ ప్రభాస్ హను ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఇంకా పేరు డిసైడ్ చేయలేదు. పాన్ ఇండియా మూవీ అని టాక్ కూడా ఉంది. ఫౌజీ తర్వాత వెంటనే ప్రభాస్ హను రాఘవపూడి కలిసి వర్క్ చేయడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. హోంబలే డీల్ ప్రకారం ఈ కాంబో 2028లో రిలీజ్ కావచ్చని టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు స్వాట్ వర్సెస్ స్పిరిట్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. 2025 జూలై 24న రిలీజ్ అయింది ఈ మూవీ. పవన్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ని కూడా ఇచ్చింది. భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మెయిన్ స్టోరీ పార్ట్ 2 లోనే ఉంటుందని మేకర్స్ హైప్ కూడా పెంచేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ ఉస్తాద్ భగత్ పూర్తి చేసి వీరమల్లు పార్ట్ 2 కి సమయం కేటాయించనున్నారట. పార్ట్ 2 కి బ్యాటిల్ ఫీల్డ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు కూడా. పార్ట్ 1 టైంలోనే కొంత షూటింగ్ చేసి ఉంచారని తెలుస్తోంది. 2026 ఫస్ట్ హాఫ్ లో హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా టాక్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ డ్రాగన్ పై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీగా డ్రాగన్ తెరకెక్కుతుంది. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నీల్ ఈసారి జూనియర్ ఎన్టీఆర్ తో వస్తుండటంతో డ్రాగన్ పై అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తుంది. డ్రాగన్ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ నీల్ కి ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని డ్రాగన్ బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. డ్రాగన్ ఓటీటీ రైట్స్ ని భారీ ధరకి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం మూవీ రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ కుదుర్చుకుంది. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ బర్త్డే సందర్భంగా సంబరాల ఏటిగల్లు మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. వీరూపాక్షతో 100 కోట్ల క్లబ్ లో చేరిన తేజ్ ఇప్పుడు సంబరాలు ఏటిగట్టుపై భారీ అంచనాలు పెంచేశాడు. తేజ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక కూడా బావకి స్పెషల్ విషెస్ చెప్పింది. నిహారిక తన ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ బర్త్డే బావా, ఐ లవ్ యూ అంటూ రెడ్ హార్ట్ సింబల్ షేర్ చేసింది. విషెస్ తో పాటు ఒక స్పెషల్ పిక్ ని కూడా షేర్ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నితిన్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. వరుస ఫ్లాప్స్ తో చేతిలో ఉన్న అవకాశాలు చేజారిపోతున్నాయి. ఇప్పటికే బలగం వేణు, ఎల్లమ్మ నుంచి నితిన్ అవుట్ అయిపోయాడు. నితిన్ డిజాస్టర్ల ప్రభావం ఎల్లమ్మపై పడకూడదని బెల్లంకొండ శ్రీనివాస్ ని ఫైనల్ చేశారు మేకర్స్. ఇప్పుడు శ్రీను వైట్ల సినిమా నుంచి కూడా నితిన్ తప్పుకున్నాడు. గోపీచంద్ విశ్వం తర్వాత శ్రీను వైట్ల నితిన్ తో ఒక ప్రాజెక్ట్ కి సిద్ధమయ్యాడు. కానీ నితిన్ బ్యాడ్ లక్ వలన ఇప్పుడు ఆ ప్లేస్ లోకి శర్వానంద్ చేరాడని టాక్. ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. కథ నచ్చి శ్రీను వైట్లకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట.